వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా అంశంగా మిగిలినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని విచారణ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమాలపై విచారణ చేపట్టడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినటువంటి జస్టిస్ పీసీ బోస్ కమిషన్ అనేటటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి జరిగినటువంటి అవకతవకలపై పూర్తి విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటివరకే టెక్నికల్ కమిటీ అన్ని విభాగాలతో విచారణ పూర్తి చేసుకున్నటువంటి పీసీ ఘోష్ కమిటీ అతి త్వరలో దీన్ని సూపర్వైజ్ చేసినటువంటి మంత్రులను కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని కానివ్వండి, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సైతం విచారించే అవకాశం ఇందులో స్పష్టంగా ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులలో అక్రమాలు కొనసాగించారనేటటువంటి ఆరోపణలపై బీఆర్ఎస్ యంత్రాంగము, బీఆర్ఎస్ ఆధినాయకత్వాన్ని ఈ కేసులో అక్యూజ్డ్గా చూపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ అధినేతను ఈ కేసులో విచారణకు ఆహ్వానిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి బీఆర్ఎస్ ఆల్రెడీ ఒక ధిక్కార స్వరాన్ని వినిపించింది. ఈ విషయంపై కంపల్సరిగా రాష్ట్రాన్ని అప్పుడు న్యాయకత్వంగా పోషించినటువంటి మంత్రిని కానివ్వండి, ముఖ్యమంత్రిని కానివ్వండి దోషులుగా నిలబెట్టేటటువంటి అవకాశాలున్నాయి. ఇప్పటికే విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారం పైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిటీ ముందు హాజరు కావాలని కేసీఆర్ గారికి రాతపూర్వకమైనటువంటి బదులు ఇవ్వాలని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దానిపైన కేసీఆర్ గారి నుండి ఎలాంటి అధికారిక స్పందన అనేటటువంటిది లేదు. ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు భవానీరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండా శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ అందె సత్యం గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఎకనామిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ అందె సత్యం గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అందె సత్యం గారు, ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీ ఆల్రెడీ బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. రాతపూర్వకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి కమిటీ కోరింది. ఒకవేళ రాతపూర్వకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి నిర్లిప్త కనిపించినా కానీ ఇన్ పర్సన్ కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ ముందు హాజరు కావాలని చెప్పి ఆర్డర్లు జారీ చేసింది. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్ గారి అపిరెన్స్ను కోరే అవకాశం ఉంది. ఎట్లా ఉండబోతుందండి కాళేశ్వరం విచారణ? ఖచ్చితంగా కాళేశ్వరం అనేటువంటిది కేసీఆర్ మెడకు ఎలక్షన్ల ముందే చుట్టుకుంది. వాళ్ళ పార్టీని ఓడించడానికి ఒక అరడజన కారణాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ ముందు ఒక పాజిటివ్ వర్క్ మేము రాష్ట్రానికి చేశామని గత 4 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఎలక్షన్లో అది ఒక పెద్ద అసెట్ అవుతుంది అనుకున్నారు. వాస్తవానికి ఆ పగుళ్ళు రాకపోతే, పిల్లర్లు పొంగకపోతే కాళేశ్వరం సగం తెలంగాణని సస్యశ్యామలు చేసిందని చెప్పుకోవడానికి అవకాశం కూడా ఉండేది. టెక్నికల్గా ఇది వయబులా కాదా, తర్వాత ఆచరణలో ఇది ప్రతి సంవత్సరం అనుకున్న టీఎస్సీలు ఎత్తిపోసిందా లేదా, ఇవన్నీ టెక్నికల్ అంశాలు పక్కకు పెడితే జనానికి మాత్రం ఒక మంచి పని చేసింది అనుకునేవాళ్ళు. కానీ ఎలక్షన్ల ముందల్నే పగుళ్ళు రావటం, ఆ తర్వాత అసలు ముందు ఎలక్షన్ కట్టడం ముందల నుంచే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఇది ఏటీఎంగా మారింది కేసీఆర్ కని ఆరోపణలు చేయటం, ప్రతిపక్షాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక కాంట్రవర్షియల్ ప్రాజెక్టుగా మారింది. ఇప్పుడు వచ్చే వరకల్లా ఆ పియర్స్ కుంగిపోవటంతో ఇవాళ అనేకమైనటువంటి ఎక్స్పర్ట్ కమిటీస్, డ్యామ్ స్టేఫ్ అథారిటీ కానీ లేకపోతే లోకల్ టెక్నికల్ కమిటీస్ కానీ ఇవన్నీ కూడా చేసిన తర్వాత తలా ఒకటి ఫైండింగ్ చేస్తున్నారు, తలా ఒక లోపాన్ని కనుక్కుంటా ఉన్నారు. చివరికి ఆఖరికి చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తొందర పెట్టేది
ప్రభుత్వం తొందర పెట్టింది కాబట్టి మేము తొందర పూర్తి చేయటంలో ఇటువంటి పొరపాట్లు జరిగాయని చెప్పేసి ఇవాళకి ఉన్నటువంటి న్యూస్. ఏదేమైనా ఇవాళ కేసీఆర్ చాలా పెద్ద ప్రాజెక్టు తెలంగాణతో సస్యశ్యామల అవుతున్నది ఇవాళ యూజ్లెస్ అయిపోయింది. సహజంగానే బీఆర్ఎస్ ఏముంటుందంటే బ్యారేజీల లోపం అయితే బ్యారేజీలు ఒక బ్యారేజ్ 5,000 కోట్లు, ఒకవేళ 3 బ్యారేజీల లోపాలంటే ఒక 10,000 కోట్లు తప్ప మొత్తం మేము పెట్టినటువంటి 86,000 కోట్లు తప్పు కాదు. బయట అనేక రిజర్వాయర్లు కట్టాం, అనేక కాలువలు తెరివాను, అనేక లిఫ్టులు చేసిన స్కీమ్స్ చేశాం. దరిదాపు ఇవాళ లిఫ్టులు కానీ లేకపోతే ఎత్తిపోతలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి అదంతా ఆస్తే కాబట్టి బ్యారేజీల లోపం కరెక్ట్ చేసుకోవచ్చు. సహజంగానే ప్రతి పెద్ద పని చేస్తున్నప్పుడు ఇటువంటి లోపాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు దాన్ని ఓవర్కమ్ కావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎటుబడి కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ కార్నర్ చేయబడింది. కార్నర్ చేయబడటానికి కారణం ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీళ్లు తీసేశారు. ఆ నీళ్లు నిల్వ చేయటం వల్లనే లేటెస్ట్గా వచ్చేది ఏంటంటే బ్యారేజీలు నీళ్లు మళ్లించడానికి కట్టాలి తప్ప నిల్వ చేయటానికి కాదు అనేటువంటిది. బ్యారేజీలు కట్టి నిల్వ చేశారు. నిల్వ చేయటం వల్లనే బ్యారేజీలు కుంగిపోతూ ఉన్నాయి, లేదా లోపాలు తలెత్తుతూ ఉన్నాయి. బ్యారేజీల పర్పస్ నీళ్లు మళ్లించటం. ఇప్పుడు గోదావరి కానీ లేకపోతే కృష్ణా కానీ, కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఆడ ఉండే నీళ్లు 2 టీఎంసీలే. అట్లాగే గోదావరి దగ్గర ఉండే బ్యారేజీలో ఉండేటువంటి కూడా ఒక 4-5 టీఎంసీలే. కానీ ఇక్కడ ఒక్కొక్క బ్యారేజీలో మరి మేడిగడ్డ దాంట్లో 16 టీఎంసీలు, తర్వాత మిగతా 2 డ్యామేజీల్లో కూడా ఒక దాంట్లో 10 టీఎంసీలు, ఒక దాంట్లో 8 టీఎంసీలు నిలవ ఉండటం అనేది బ్యారేజీలకు కుదరదు. నిలవ ఉంచుకోవాలంటే డ్యాములు కట్టాల్సిందే. అది ప్రాథమిక లోపం. ఆ తర్వాత క్వాలిటీ దెబ్బతినటం, తర్వాత డిజైన్ ప్రకారం కట్టకపోవటం, ఇట్లా అనేకమైనటువంటి లోపాలు బయటపడతా ఉన్నాయి. కాబట్టి సహజంగానే అసలు దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని చేవేళ్ల ప్రాణహిత ప్రాజెక్టుగా ఉండి 38,500 కోట్ల ఎస్టిమేషన్ తోటి కౌటాల దగ్గర ప్రారంభించి, గోదావరి దగ్గర కౌటాల దగ్గర ప్రారంభించి డైరెక్ట్ 110 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లి ఎల్లంపల్లి ఎత్తిపోసి ఎల్లంపల్లి నుంచి ఇప్పుడున్న డిజైన్ ప్రకారం నీళ్లు పారుదల చేయడానికి డిజైన్ చేశారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని రీడిజైన్ చేసి 3 బ్యారేజీలు కట్టి ఎదుటి ఎత్తిపోతలు పెట్టి దరిదాపు ఇప్పుడున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రిజర్వాయర్లని కలిపితే కొండపోచమ్మ సాగర్ కానీ లేకపోతే ఇతర 5-6 రిజర్వాయర్లు ఎల్లంపల్లి కలిపితే 147 టీఎంసీలు ఫ్లో చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం. తర్వాత హైదరాబాద్కు ఒక 30 టీఎంసీలు, ఇండస్ట్రీస్కు ఒక 16 టీఎంసీలు, మొత్తం 240 టీఎంసీలు ఎత్తిపోయాలి. 19 లక్షల ఎకరాలకు నీరు పారుదల ఆయకట్టు ఇవ్వాలి. 18 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉన్నటువంటి ఆల్రెడీ ఆయకట్టు ఉన్నటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి డిజైన్ చేయబడింది. కానీ ఇవాళ మూతబడినటువంటి ప్రాజెక్టు చూసే వల్ల సహజంగానే ఇవాళ ఇంకోటి కూడా ఒక్క మాట చెప్పి ముగిస్తా. ప్లీజ్. 86,000 కోట్లు ఖర్చు పెట్టారు. 36 కల్లా దీన్ని అప్పు తీర్పాలి. 36 కల్లా అప్పు తీర్పాలంటే రానున్న 12 ఏళ్లలో 54,000 కోట్లు వడ్డీ అవుతుంది. 86,000 కోట్లు ప్లస్ 54,000 కోట్లు కలిపితే 1,40,000 కోట్లు అవుతుంది. 1,40,000 కోట్లని 12 సంవత్సరాలకు విభజిస్తే సుమారు 12,000 కోట్లు చిల్లర ప్రతి సంవత్సరం బడ్జెట్ మీద భారం పడుతుంది. దీన్ని ఎట్లాగే నిర్వహిస్తే, వీళ్ళు అనుకున్న డిజైన్ ప్రకారం నిర్వహిస్తే 10,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుంది. అంటే సుమారు 25,000 కోట్లు ఒక ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే రాష్ట్ర బడ్జెటే ఎక్స్పెండిచర్ బడ్జెట్ అంతా కానివ్వండి, స్టేట్ ఎక్స్పెండిచర్ 2.5 లక్షల కోట్లు, అందులో అప్పులు సంవత్సరానికి 50,000 కోట్లు కట్టాలి బడ్జెట్ నుంచి. అందులో 25,000 కోట్లు ఒక్క కాళేశ్వరానికి కడితే ఎకరం సాగు చేయడానికి 40,000 కోట్లు, 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరంలో ఎంత పడినా 20,000 కన్నా ఎక్కువ రాదు రాబడి. కాబట్టి ఇది అసలు వైబుల్ కాదు. మళ్ళీ ఆ పాత ప్రాజెక్టు వైఎస్ఆర్ డిజైన్ కౌటాల దగ్గరకు పోయి లిఫ్ట్ చేయటం మంచిది. విద్యుత్ శక్తి బిల్లు 10,000 కోట్లు తప్పుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆల్టర్నేటివ్ ఆలోచనలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇంత పెద్ద ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ కేసుగా నిలబడటం అనేది బీఆర్ఎస్ నష్టపరిచింది. కేసీఆర్ క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసింది. భవానీ రెడ్డి గారు,
తెలంగాణ రాష్ట్రం డక్కన్ పీఠభూమి సస్యశ్యామలంగా మారడానికి కాళేశ్వరం తరహా ప్రాజెక్టుల మినహా వేరే ఆలోచన లేదు ప్రభుత్వం ముందు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? అంటే 600 మీటర్ల లిఫ్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్స్ అనేటటువంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎందుకు కౌంటర్ ఇస్తుంది దీన్ని? చాలా ఉండే ఆప్షన్స్ ఇందాక సార్ చక్కగా విశ్లేషించిండ్రు. మేము మొదలుగా చెప్పింది కూడా ఆయన కాళేశ్వరం వెంటనే పడ్డప్పుడు అది తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టద్దని, సరే తర్వాత దాన్ని డిపిఆర్ మార్చేసి రకరకాలుగా చేసిండ్రు. మీకు అందరికి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు సార్ చాలా చక్కగా చెప్పిండ్రు. ఎకరాకి దాదాపు 40 నుంచి 50 వేలు దీని మీద భారం పడబోతా ఉంది. సో దానికంటే కూడా కొత్తగా మనం ఇచ్చింది కూడా ఆయకట్ అదేం ఇంక్రీజ్ అవ్వలేదు. సో అప్పటికైనా ఇప్పటికైనా మళ్ళీ అదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసే నీళ్ళే. కొత్తగా అక్కడ ఏం అసలు ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ జనాలకు ఎక్కడ కూడా ఏడాగింత తడవంగానే అది మొత్తం కాళేశ్వరం నీళ్లు ఆహా ఓహో అని అభూత అంటే కాదు, అందసత్యం గారు ఒక క్లారిటీ ఇచ్చారండి. ఎందుకంటే మీరు 3 బ్యారేజీలలో ఒక బ్యారేజ్ కుంగినటువంటి దాన్ని మీరు రాజకీయంగా వివాదాస్పదంగా మారుస్తున్నారు. దానికి ఆనుకొని లేదండి దానికి కనెక్టింగ్ గా డెవలప్ అయినటువంటి రిజర్వాయర్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు? దానికి కనెక్టింగ్ గా డెవలప్ అయినటువంటి గొలుసు చెరువుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? దానికి కనెక్టింగ్ గా హైదరాబాద్ వరకు వచ్చినటువంటి వాటర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? పంపింగే చక్కగా లేనప్పుడు అంటే మొదటి ప్రశ్న ఎక్కడ రైజ్ అవుతుంది మనకు? గోదావరిలో నీటి లభ్యత ఉండగా ప్రాణహిత నుంచి ఎందుకు అక్కడి నుంచి ఎత్తిపోయటం అనేది ఒక క్వశ్చన్. ఇవన్నీ కూడా నిపుణుల కమిటీ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వేసినాము, అది నడుస్తూ ఉంది. సిడబ్ల్యూపిఆర్ఎస్ నుంచి తర్వాత ఎన్డిఎస్ఏ నుంచి విజిలెన్స్ విభాగం నుంచి అవన్నీ కూడా నివేదికలన్నీ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 27th వరకు ఆ నివేదికలన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ దాన్ని ఎట్లా పోవాలన్నట్టుగా సార్ చెప్పినట్టుగా మళ్ళా కౌటాలనా లేకపోతే ఏంది అవన్నీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద రిపోర్ట్ కమ్స్. సో అంతకు మించిగా మనం ఏం చేయాల్సింది ఏం లేదు. కొత్తగా 1,00,000 ఎకరాలకు అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఎక్కడ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఏమి ఇయ్యలేదు. అండ్ అది ఎంత కాస్ట్ తో నిర్మించడం అనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. అసలు ఓన్లీ కేవలము వాళ్ళ కార్యకర్తలన్నా లేకపోతే కాంట్రాక్టర్లను బతికించడానికి అది మార్చాల్సి వచ్చింది అనేది అందరికీ తెలుసు. మేము చెప్పినాం, అప్పటి నుంచి కూడా చెప్పినాం 148 దాని ఎత్తు సరిపోతుంది, దాన్ని విడుతు పెంచమని అని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా లేదు అక్కడ కాదు అని చెప్పేసి ఆడ తీసుకుపోయి అక్కడ కట్టడం అనేది అప్పటి నుంచి వ్యతిరేకించినాం. దాని మొదటి నుంచి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి. తర్వాత డిపిఆర్ఏ తప్పు, తర్వాత డిజైన్ లోపం, అదేంది మెయింటెనెన్స్, అవన్నీ కూడా అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఒక పిఎస్ దగ్గర నాకు కుంగిపోవడం, ఒక మేడిగడ్డది నా తప్పు అదే అంటే మనం చూసినాం కదా. అన్నారం సుందిల్లా అన్ని కూడా మొదలు చక్కగా లేనప్పుడు దానిలో నుంచి నీళ్లు నిల్వనే లేనప్పుడు కింద ఉన్నాయన్నీ ఏం చేసుకుంటాము మిగతాయన్నీ? సో ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? అందులో ఓన్లీ వాటర్ రిజర్వాయర్స్ యూజ్ చేయడం తప్ప మనం వాటిని ఆ ప్రాజెక్ట్ లో భాగంగా దాన్ని చేయలేము అనేది ఫైనల్ నివేదిక ఏమైనా వస్తుందా అని టెన్షన్ పడతా ఉన్నాం మేము. ఇట్స్ గోయింగ్ టు బి వేస్టా ఏంది అని. సరే ఎవరు కట్టినా సరే కేసీఆర్ని దోషి చేద్దామా ఇంకొకరిని దోషి చేద్దామా కాదు. ప్రజాధనం అంతా వెచ్చించి అంత వృధా ఎందుకు అవుతుంది కావద్దనే ఎవరి తాపత్రయమైనా. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ప్లీజ్ కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్ అని కూడా ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. మళ్ళా ఇంకా దేనికి కూడా సహకరించకుండా మేము అది మీరు మాట్లాడుతూ ఇందాక పవర్ ప్రాజెక్ట్ గురించి కూడా అన్నిట్లలో అవే లోపాలు. నరసింహారెడ్డి గారి కమిషన్ వేసిండ్రు, చూద్దాం ఎంతవరకు చెప్తారో. అడ్డగోలుగా పవర్ కొన్నారు ఛత్తీస్గఢ్ నుంచి అని నిరూపణ జరిగింది. ప్లస్ అందరు చెప్పేది కూడా అదే. ఎంత చెప్పినా కూడా వినకుండా నేనే పోతా, నేనే చేస్తా, నేనే ఇంజనీరు, నేనే మేస్త్రి, నేనే డిజైన్, నేనే అన్ని చేస్తా అని చెప్పి చేసిండ్రు. లాస్ట్కి వస్తే ఏమైంది? ఇవాళ సార్ చెప్పినట్టుగా ఇందాక సార్ చెప్పిను, నిజంగా కూడా రాష్ట్ర బడ్జెట్ సగం దానికే పోతే ఇక మిగతా ఏం చేయాలి? ఇక మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మంత్రులు. ఇందాక ఆయన నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు, 70 లక్షల మంది రైతులు ఉంటే 36 లక్షల మందికి ఇస్తున్నారు, ఇప్పుడే చేయాలి రుణమాఫీ. 10 ఏళ్ళ నుండి మీరు చేయలేదు, 6 నెలలు అయింది ఇంకా చేస్తలేరు అంటే మీరు 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టి నువ్వు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అని అది చేయకుండా రైతులకు ఏదో చేసినాం అని ఏదో చేస్తుంది. ఏమీ చేయలేదు వీళ్ళు ఏం చేయలేదు. సో దానికి కనీసం ఇప్పుడు కమిషన్ కన్నా సహకరించండి, ఈ ఎంక్వైరీల కన్నా సహకరించండి అంటే ఆయన 30 తారీఖు దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన రారట. మరి మాజీ ముఖ్యమంత్రి ఎందుకు అడిగిండు ఆయన 30 తారీఖు జూలై 30 దాకా గడువు ఎందుకు అడిగింది అనేది కూడా
కాన్స్పిరసీ అంటే అప్పటిదాకా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? జస్ట్ వచ్చి మరి వాళ్ళ తప్పేం లేనప్పుడు ఇప్పుడు పవర్ కొనుగోలులోనైనా ఇంకేదేళ్ళనైనా ఫోన్ ట్యాపింగ్లోనైనా ఎల్ల వాళ్ళు ఇన్వాల్వ్ కానప్పుడు హాజరవ్వమంటున్నాం. దర్యాప్తు సంస్థల ముందట హాజరవ్వండి. చట్టం ఎవరికైనా ఒకటే కదా, సహకరించండి, నిరూపించుకోండి, కమ్ అప్ విత్ క్లీన్. సో అదే మేము చెప్పేది. ఎస్ శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్గా మారింది. అదే తరహాలో అభివృద్ధి పందాలలో కూడా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశం. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నటువంటి డిఫెన్స్ పాయింట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ రైతాంగానికి నీరు అందించాలనేటువంటి తపన పడి అన్ని రంగాలలో కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ పార్టీగా ఉన్నవి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎట్లయినా మనం ఈ తెలంగాణలో ఉండే రైతాంగానికి మొదలు నీళ్ళు అందించాలని చాలా మందితోటి నిపుణులతోటి ఆలోచనలు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడ గంగాకు పోయేటువంటి వాటర్ని ఎట్లా తీసుకురావాలి, ఒక 600 మీటర్ల లోతున్నటువంటి అక్కంచెల్లి ఇక్కడ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ ఇట్లా నీళ్ళు ఎట్లా అందిస్తే మనకు బాగుంటుందని చెప్పి చాలా రోజులు దాన్ని చర్చ చేసిన తర్వాతనే కాళేశ్వర ప్రాజెక్టు మొదలుపెట్టి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయడం కాదు, అప్పుడు దేశంలోనే అంటే ఈ దేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా కట్టిన కేసీఆర్ గారు అని మొత్తం చాలా పేరు వచ్చినటువంటి సందర్భం. అయితే అప్పుడు ఉన్నటువంటి సందర్భం ఏంటంటే నీళ్లు లేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలున్నాయి. కరెంటు లేక కూడా చాలా పరిశ్రమలు పడేటువంటి సందర్భాలలో 24 గంటలు కరెంట్ ఇవ్వాలి రైతాంగానికి, తర్వాత పొలాలకు కూడా నీళ్ళు ఇవ్వాలి, సాగునీరు కూడా ఇవ్వాలి. ఇట్లయితే ఎన్ని వాటర్ పడుతుంది ఎట్లయితుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి కాళేశ్వరం ప్రాజెక్టు సార్ చెప్పినట్టు 86 లక్షల కోట్లతోటి చేయడం జరిగింది. చేసిన తర్వాత అన్ని కూడా సక్సెస్ఫుల్. తర్వాత ఒక మేడిగడ్డ కాడ ఒక 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఆ కుంగిపోయిన దాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పెద్ద భూతత్వాలు పెట్టి పెద్ద చేసి లాస్ట్కి ఏమేం చేస్తారు సార్, ఇప్పుడు మళ్ళీ దాన్ని మరమ్మతులు చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని. ఎక్కడి చేయాలి అల్లకెళ్ళి కదా మళ్ళీ ఇచ్చేది. అంటే నేను ఏమంటున్నా అంటే కావాలని బదనం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు చేసినటువంటి తప్పేందండి. ఒక పేదింటిల బిడ్డ ఉంటే 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి వాళ్ళకు సాయం చేయాలనుకుంటే తప్ప ఇట్లా ప్రతి వర్గానికి ఒక్కటి కాదు, ప్రతి వర్గానికి కూడా ముసలోళ్ళకి కానీ పుట్టిన పాప నుంచి చనిపోయే ముసలి తల్లి వరకు కూడా సేవ చేసి సాయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా బడ్జెట్ పెద్దదైనప్పటికీ అది లైఫ్ లాంగ్ ఒక అసెట్, అది మన ఆస్తి, మన రాష్ట్రానికి ఒక ఆస్తిగా వాటర్ అనుకుంటే రైతు లేని ఇప్పుడు రాజ్యం లేదు. కాబట్టి రైతుకు మంచిగా నీళ్లు అందిస్తే రైతు చల్లగుంటే ఈ దేశం చల్లగుంటే, ఈ రాష్ట్రం చల్లగుంటే, రాష్ట్రం చల్లగుంటే దేశం చల్లగుంటది అని చెప్పి ఆ ఉద్దేశంగా చేసినటువంటిదే కాళేశ్వర ప్రాజెక్టు. అప్పుడు 3 సంవత్సరాలు కడితే ప్రశంసించినటువంటి అప్పుడున్న చాలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ప్రశంసించి నిజంగా కూడా చాలా గ్రేట్ అది అట్లా కట్టి అంత దూరం నుంచి నీళ్ళు తీసుకురావడం అనేది. ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే 2 పిల్లర్లు కుంగి ఆ మేడిగడ్డ కాడ జరిగినటువంటి చిన్నది అంటే చిన్నదే అది, కానీ దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని పెద్దగా భూతత్వాలు పెట్టి కేసీఆర్ ని ఎట్లయితే బదనం చేస్తే బాగుంటుందనే దాని మీద ఇప్పటికే ఈ 6 నెలలనే ప్రజలు చీకొడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ ను. ఇట్లా జరుగుతుంది కదా. వీళ్ళు 6 హామీలని అదని దాన్ని వచ్చిండ్రు, ఏదో గవర్నమెంట్ సరే ప్రజలు మార్పు కోరుకున్నారు, ఓట్లేసిళ్ళు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిళ్ళు, మీకు కాదనడం లేదు. 100% ప్రతిపక్ష హోదా ఇచ్చిళ్ళు, కేసీఆర్ గారు 100% నిర్వహిస్తారు. కానీ నేనేమంటున్నా అంటే ప్రతిదాన్ని దేశంలో ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రతిదాన్ని కూడా ఒక భూతద్దంలో పెట్టి ఎట్లయితే కేసీఆర్ గారిని బదనం చేయాలి, కేసీఆర్ గారిని మళ్ళీ రాకుండా చేయాలనే దాంట్లోనే ఈ భాగం ఈ కాళేశ్వర ప్రాజెక్టులో బదనం చేస్తున్నారని చెప్పి నేను అంటున్నా. ఇకపోతే రాష్ట్రంలో పేదలకు ఇచ్చేటువంటి అన్ని తీర్ల రుణాలు కానీ సబ్సిడీలు కానీ అన్ని ఆఫ్ చేసిండ్రు. దేనికి ఆఫ్ చేసిండ్రండి? మీరు గవర్నమెంట్ చేస్తే కేసీఆర్ గారు చేసిన దాన్ని విమర్శించడం కంటే మీరు ఇంకా ఎక్కువ చేయండి, మీరు ఇంకా ఎక్కువ పెన్షన్లు వేయండి, మీరు చెప్పినటువంటి మీరు మన చాలా బాగా చెప్పారు ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాను ఇవ్వండి. చాలా సంతోషం. ఉద్యమకారులను మీరు అడ్జస్ట్ అంటారు చేయండి. తర్వాత పెన్షన్లు ఇస్తాను, ఇంట్లో ఆడపిల్ల ఉంటే కోడలు ఉంటే బిడ్డ ఉంటే అందరికి
2500 ఇస్తా అన్నారు, ఇవ్వండి. ఇట్లా మీరు తను చేసిన దానికంటే ఎక్కువ చేయండి. ఇలా కేసీఆర్ కిట్ ఎంత మంచి స్కీమ్ అండి. ఒక పాప ఇంత గతంలో ఒక డెలివరీ చేయాలనుకుంటే మంగళసూత్రాలు కుదబెట్టి తీసుకుపోయి ఇలా ఆపరేషన్లు చేసుకునేటువంటి పరిస్థితి. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫ్రీ ఆపరేషన్ చేయించడం, నార్మల్ డెలివరీ చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చాల ఒక 16 వస్తువులు ఇచ్చి వాళ్ళని ఇంటికాడ దించిపోయేటువంటి సందర్భం. ఇది కాదా అండి అభివృద్ధి? ఇది పేదలకు సాయం చేసినటువంటి పద్ధతి కాదు. అట్లాంటి కేసీఆర్ కిట్లు మొత్తం పక్కకు పెట్టారు. నేనేమంటున్నా, కేసీఆర్ కిట్ పక్కకు పెట్టారు, మీరు రేవంత్ రెడ్డి కిట్ అని ఇవ్వండి, దాని మీద రేవంత్ రెడ్డి అని రాసుకోండి. ఇలా పాఠ్య పుస్తకాలు కూడా కేసీఆర్ గారు బొమ్మ ఉందని ఇలా పంచలేదు. ఇదంతా కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, మీరు కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోండి, చాలా సంతోషపడతారు. కానీ వారిని ప్రతిదాన్ని తప్పిదంగా చూసి ఎన్ని స్కీమ్లు అండి, వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు కూడా చేసిండ్రు. ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అసలు రైతు బీమా ఎంత పెద్ద స్కీమ్ అండి. వాళ్ళు ఏ విధంగా చచ్చిపోయినా కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు 11 రోజులు కాకముందుకే, 11 రోజులు దినాలు వెళ్ళక ముందుకే వాళ్ళకు ఇంటికి చెక్ పోయినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదండి. ఇలా కేవలం కాళేశ్వరాన్ని చూపించే ఇదంతా ఏదో బదనం చేసే కథం. దయచేసి ఇది కాదు. విజ్ఞత అంటే మీరు పెద్దోళ్ళు, మీరు చాలా ఆలోచించండి. అక్కడ జరిగిన దాంట్లో కేసీఆర్ గారు ఏమైనా పోయి ఓ టాపి బట్టి ఏమైనా చేసిండా అండి? తొందరగా వెళ్ళాలని తపన పడ్డాడు. హరీష్ రావుని పంపిండు, తను 100 సార్లు పోయిండు. హరీష్ రావు అక్కడనే పోయి పడుకున్నాడు. ఇవన్నీ ఏంది? అందులో ఏదో చేయాలి, ఏదో గ్యాంబ్లింగ్ చేయాలని కాదు, తొందరగా కావాలి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి తపనతో చేసింది. దాన్ని కూడా ఇదేదో చేసి ఇట్లా కరెక్ట్ కాదండి. మీరు చేసి శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేనేమంటున్నానంటే, శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తానండి. కేసీఆర్ గారు 60 సంవత్సరాల కాంగ్రెస్ చేయని అన్ని కేసీఆర్ గారు జస్ట్ 9.5 సంవత్సరాలు చేసిందని చెప్పి నేను చెప్తున్నా. ఎస్, అందసత్యం గారు, అంటే మీరు చెప్పినటువంటి అంశాన్ని నేను స్లైట్గా విభేదిస్తున్నాను. గోదావరి వచ్చేటటువంటి వరదను మ్యాక్సిమంగా యూటిలైజేషన్కు ఉపయోగించేటటువంటి మెథడ్స్ తప్ప ఆల్టర్నేటివ్ ఫార్ములా అనేటటువంటిది లేదు. లక్షలాది టీఎంసీలు, లక్షలాది క్యూసెక్ల వాటర్ అనేటటువంటి నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నప్పుడు దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లిఫ్టింగ్ చేయడం తప్ప వేరే అంశాలు అనేటటువంటివి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, గతంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా డిపిఆర్ ప్రపోజల్స్ అనేటటువంటి స్పష్టంగా చెప్పినాయి. ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత దానికి అప్ అండ్ డౌన్స్లలో బ్యారేజీలు అనేటటువంటిది ఒక ప్రణాళిక మనందరికీ తెలుసు. మనందరం కూడా దాని మీద చర్చించడం. ఎల్లంపల్లి టు మనకిప్పుడు కొండపోచమ్మ సాగర్ వరకు ఒక ప్రణాళిక, మనకు కట్టుదిట్టమైనటువంటి ప్రణాళిక కేసీఆర్ గారు రూపొందించారు. అక్కడ లోపాలు లేవు, ఆల్టర్నేటివ్ ఆలోచనలు లేవు. అంటే వేరే రాష్ట్రాలలో ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బిలో ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒకే ఒక్క మార్గం లిఫ్ట్ ఇరిగేషన్. దాంట్లో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రణాళికను తప్పుపట్టే అవకాశం కానీ ఆస్కారం కానీ ఎక్కడుందంటారు? ఇప్పుడు ప్రాజెక్టులో టోటల్గా 20 లిఫ్టులు, 19 పంప్ హౌజులు, 19 రిజర్వాయర్లు, ఇది టోటల్ ప్రాజెక్ట్. దాని నుంచి సరే కెనాల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఆల్టర్నేటివ్గా పోవాలి అనుకుంటే పోవటానికి ప్రజలు వ్యతిరేకించరు. ఎందుకు వ్యతిరేకించరంటే, ఇప్పుడు ఎన్డిఎస్ఏ ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్లు చేస్తే కూడా ఉంటుందని నమ్మకం మేము చెప్పలేమన్నారు. కన్క్లూజన్లో ఓ పాయింట్ చెప్పారు, మీరు రిపేర్లు చేయండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ఆ గైడెన్స్లో చేస్తున్నారు. చేస్తే కూడా ఇవి నమ్మకం అని మేము చెప్పలేమన్నారు. అంటే రేపు ఏదైనా వరదలో అవి పనికి రాకుండా పోతే, లేదా ఇతర ఇంకే కారణాల వల్ల నిల్వ చేస్తే, అక్కడ నీళ్లు నిల్వ చేయండి, లిఫ్ట్ చేయేది కాదు. కాబట్టి అలా నిల్వ చేస్తే 16 + 10 + 8 3 రిజర్వాయర్లో టీఎంసీలు నిల్వ చేస్తే అవి పనికి రాకపోతే సహజంగానే ఆల్టర్నేటివ్కు ఎందుకు సపోర్ట్ వస్తుందంటే, ఒక ఎక్స్పర్ట్స్ యొక్క అంచనా వేశారు. ఇప్పుడు కౌటాల నుంచి ఎల్లంపల్లికి డైరెక్ట్ 110 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా తీసుకుపోయి ఆడ లిఫ్ట్ చేస్తే కరెంటు బిల్లు 10,000 కోట్ల బదులు 250 కోట్ల బిల్లు అవుద్దట. ఇప్పుడు 10,000 కోట్లు అవుతుంది అనుకున్న 3 లిఫ్టులు ఈ మొత్తం కలిసి అయ్యేటువంటి 10,000 కోట్ల బదులు 250 కోట్లు మాత్రమే లిఫ్ట్ చేస్తే కరెంటు ఛార్జీలు అవుతాయి. కాబట్టి మనకు నిర్వహణ వ్యయం సంవత్సరానికి 25,000 కోట్ల నుంచి సగానికి తగ్గే అవకాశం ఉంది. అందుకని ఆల్టర్నేటివ్ ఒకవేళ బ్యారేజీలు, ఇప్పుడే వాళ్ళు ఆల్టర్నేటివ్ అనట్లేదు, కానీ బ్యారేజీలు పనికి రాకపోతే
ఆల్టర్నేటివ్ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ ప్రాజెక్టు పనికిరాదు, అసలు ఇది రిజెక్టెడ్ అని కాంగ్రెస్ కూడా అనలేదు. ఎందుకంటే దరిదాపు కొత్త జిల్లాల ప్రకారం మాట్లాడితే 13 జిల్లాలను టచ్ చేస్తుంది ఈ ప్రాజెక్టు. అంటే 13 జిల్లాలకు దీని ఉపయోగం ఉంది. కాబట్టి దీనికి అయ్యేటువంటి ఖర్చు సక్సెస్ కావడానికి ఉన్న మార్గం మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బ్యారేజ్ పనికిరావనుకుంటే ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్స్కు పోవాల్సి వస్తుంది. వెంటనే ఆల్టర్నేటివ్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనట్లే, రిపేర్లు చేసేది ఆ ఉద్దేశమే. కాబట్టి ఇవి రిపేర్లు చేస్తే నిలబడతాయి అనుకుంటే ఎవరికి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు మారినంత మాత్రాన స్టేట్ రెవెన్యూ అకస్మాత్తుగా పెరగదు. అదే రేంజ్లో 2,2.5 లక్షల కోట్ల రెవెన్యూ, తర్వాత అప్పులు, తర్వాత ఇతర ఆదాయాలు, ఆ తర్వాత ఒక 50,000 కోట్ల అప్పులు, 2,70,000 కోట్లు ఇప్పుడు అంటున్నారు. గతంలో 2,90,000 కోట్లు అన్నారు. ఏదేమైనా దాంట్లో ఉన్నటువంటి అకస్మాత్తు మెరుగుదల ఉండదు. కాబట్టి విత్ ఇన్ ది లిమిట్స్ పడే భారాలు తగ్గిస్తే అది రాష్ట్ర బడ్జెట్ మీద భారం తగ్గుతుంది. రేపు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. మోడీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లులు అకౌంటబిలిటీ ఉండాలని మీటర్లు పెట్టాలని ప్రెజర్ చేస్తుంది. గత 5 ఏళ్లుగా ప్రెజర్ చేస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు లేదా రైతు సంఘాలు ఎదురు తిరిగితే అవి పోస్ట్ పోన్ అయినాయి. రేపు రానున్న కాలంలో ఎలక్ట్రిసిటీ బిల్లుకి అకౌంటబిలిటీ ఉండాలి, అవి పెట్టాలి అని చెప్పేసి మీటర్లు పెట్టాలి అని అంటే రైతుల మీద ఎంత భారం పడుతుంది, రాష్ట్రం మీద ఎంత భారం పడుతుందో చూడండి. రైతుల మీద భారం పడితే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ భారంతా రైతుల మీద షిఫ్ట్ చేస్తే వ్యవసాయం చేయరు. బీడు ఉంచుకొని గొర్రెల పెంపకం, బర్రెల పెంపకం పెంచుకోవటం తేలిక. కాబట్టి ఈ లిఫ్ట్ గురించి ఉపయోగం ఉండదు. అందుకని వాళ్ళ దాన్ని ఆల్టర్నేటివ్గా ఏదేదో పొలిటికల్ వెంజెన్స్గా కాకుండా బ్యారేజీలు పనికి రాకపోతే దీనికి ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటిది దరిదాపు 9,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది అంటారు. కాబట్టి గ్రావిటీ ద్వారా ఒకే దగ్గర లిఫ్ట్ ఎత్తిపోస్తే అట్లా ఆల్టర్నేటివ్ కూడా ఎందుకు ఆలోచించకూడదు? చాలా సిన్సియర్గా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిస్తే మంచిది. అదేదో బీఆర్ఎస్ వ్యతిరేకతోడు కాదు, ఇగో ఈ విధమైనటువంటి మెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ మేము గట్టి బాగాలేదని ప్రిస్టేజ్ పోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ మీరు గట్టిరు కాబట్టి మేము ఉపయోగించవలసిన పని లేదు. ఇది ప్రజలతోటి 13 జిల్లాలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యవహారం. తర్వాత ఇవాళ ప్రాజెక్టు కూడా 1 లక్ష ఎకరాలకి నీళ్ళు ఇచ్చారనేది నిజమే. 19 లక్షల టార్గెట్ ఉన్న 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది నిజమే. కానీ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం ఏమొస్తుందంటే ఆ నీటిపారుదల సౌకర్యం ఎక్స్టెన్షను ప్రతి సంవత్సరం కొద్దిగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా 3వ సంవత్సరం 3 లక్షల ఎకరాలు, 4వ సంవత్సరం 4 లక్షల ఎకరాలు, 5వ సంవత్సరం 5 లక్షల ఎకరాలు, ఇట్లా సంవత్సరానికి 3 లక్షల ఎకరాలు ఎక్స్టెండ్ చేసుకుంటే పోతారు. ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేసుకుంటే పోతే చివరికి ఆఖరికి 19 లక్షలు అచీవ్ అవుతున్నది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ మొదటి 4 సంవత్సరాల్లో మరి అది అనుకున్నది టార్గెట్ రీచ్ కాలేదు. ఎందుకంటే సంవత్సరానికి సుమారు 180 టీఎంసీలు ఎత్తిపోస్తాం అనుకుంటే 4 సంవత్సరాలు గెలిచి కూడా పోసింది అంతే. 1 సంవత్సరం పోయాలనుకున్నంతే పోసినాయి. ఏదేమైనా సరే బాలారిష్టాలు ఉంటాయి, పంపులు మునిగినాయి, రేపు మళ్ళీ మునగొచ్చు, ఇటువంటి అనేక ఉంటాయి. కొత్త అడుగు వేసినప్పుడు ఉంటాయి. వాటిని సరిదిద్ది చేస్తే కూడా ఇది వయబుల్లా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వయబుల్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం శాశ్వతం కాదుగా, మరో పార్టీ అధికారంలోకి రాదని ఏం లేదుగా, ప్రజలు వాళ్ళే కదా. కాబట్టి ఎట్లా మినిమం సాధారణంగా ఒక ప్రాజెక్టుకు డిపిఆర్ సబ్మిట్ చేసేటప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు. ఏ ప్రాజెక్ట్ అయినా, నాట్ ఓన్లీ వాటర్ ప్రాజెక్టు, ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ఇండస్ట్రీ కానీ లేదా ఇంకో పథకం అయినా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి ఎంత కాస్ట్ అవుద్ది, ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రూపాయలు జనరేట్ అవుతుంది అనేది లెక్కేస్తారు. మరి దీనికి ఏం సబ్మిట్ చేశారో తెలియదు కానీ ఇప్పుడున్న ప్రకారం చేస్తే ఎకరాకు 40,000 ఖర్చు వస్తుంది. కొంతమంది 56,000 అంటారు, కొంతమంది 50,000 అంటారు. ఒకవేళ మినిమం తీసుకున్న అబవ్ 40,000, 40,000 పైన. ఇవాళ నాగార్జున సాగర్ కింద గ్రావిటీతో పండించేటువంటి రైతులు కూడా ఎంత మిగులుతున్నాయంటే పండితే 20,000 అండి, పండకపోతే 10,000, మామూలుగా పడితే 10,000, కొద్దిగా పండకపోతే 0 అంటున్నారు. అప్పులు బాగా కావటమే అంటున్నారు. బాగా పండితే ఎకరం 35 బస్తాలు పండితే 20,000 మిగులుతాయి అంటున్నారు. కాబట్టి 40,000 ఖర్చు చేస్తే బాగా పండితే కూడా 25,000 అయితే ఎట్లా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా
ఇది ప్రజా ప్రయోజనం దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించాలి తప్ప ఇండివిజువల్ వెంజెన్స్ కానీ పొలిటికల్ వెంజెన్స్ తోటి కానీ ఆలోచించేటువంటి విషయాలు కావు. ఎస్, భవానీ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తాగునీటి సాగునీటి మీద ఎన్నో అష్యూరెన్స్లు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రాజెక్టులను రివైవ్ చేసేదానికంటే కృష్ణా బేసిన్లో మీరు అష్యూరెన్స్ ఇచ్చారు 6 ప్రాజెక్టుల నిర్మాణం గురించి. వాటి గురించి చర్చ జరగడం లేదు. కాళేశ్వరంలో ఏదైతే జరిగినటువంటి అంశాన్ని భూతద్దంలో చూపాలనుకుంటుంది. అక్కడ జరిగేటటువంటి ఒకవేళ అవినీతి జరిగినా కానీ దానికి ఒక చిన్న కమిషన్ వేశారు. ఆ కార్యక్రమాలు అనేది కొనసాగుతుంది. దాన్ని హైలైట్ చేస్తున్నారు. కృష్ణా బేసిన్ పైన మీరు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టుల గురించి చర్చ ఎందుకు జరగడం లేదు? అయితే ఒకటి, ఇందాక వాళ్ళు మాట్లాడుతూ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్ ఇచ్చినాము అది ఇచ్చినాము అని కాదు, ఆరోగ్యశ్రీకి మేము కూడా 10 లక్షలు పెంచినాం ఆరోగ్యశ్రీని. సో అవి కూడా మీరు కూడా అవి కూడా గుర్తించాలి. సో కేసీఆర్ ఇచ్చినవి మేము గుర్తించుడు కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చేది మీరు కూడా గుర్తుంచుకోవాలి. అట్లనే ఇకపోతే మీరు అడిగినట్టు ఇందాక కృష్ణాని ఎందుకు పట్టించుకోవట్లేదని, గత ప్రభుత్వం నిజంగా కూడా 10 సంవత్సరాలు పాలన చేసి పాలమూరు రంగారెడ్డిని విస్మరించింది. నీళ్లే లేని పెన్నా బేసిన్కి నీళ్లు అందించే దిశగా ఇవాళ వాళ్ళు గోదావరి మీద ఇది కట్టి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చాట, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణాలో పోస్తారట, కృష్ణా నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇట్లా వాళ్ళ ఎంత విధ్వంసకరమైన ఆలోచన, ఎంత అండర్స్టాండింగ్ అది. పోయి రోజా వాళ్ళ ఇంట్లో చేపల పులుసు తిని ఈయన ఇచ్చిన హామీ అది. సో అది నిర్వర్తించడానికి ఇవాళ ఇవన్నీ చేసిండు. సో మేము కూడా చెప్తా ఉన్నాం కదా, ఇందాక సార్ చెప్పినట్టు కక్ష సాధింపు చర్యలు ఏం లేవు ఇలా. సో వస్తాయి, కృష్ణా బేసిన్లా కట్టే ప్రాజెక్టుల గురించి మాట్లాడతాము, అన్నీ వస్తాయి. కొత్తగా 6 నెలలే అయింది, 10 ఏళ్ల సంది వాళ్ళు పాలించినప్పుడు ఎవరు అడగలేదు. ఇవాళ 6 నెలలు అంటే ఒక రకంగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనం ఉన్నాం. 10 ఏళ్ల నుంచి ఎవరు నోరెత్తే పాపాన పోలేదు. కనీసం క్వశ్చన్ అడిగినా కూడా భవానీ రెడ్డి గారు మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. తెలుగు మీడియాలో రాజ్ న్యూస్ తప్ప ఇతర ఏ ఛానల్ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టినటువంటి ఛానల్ లేదు. అది సగౌరవంగా ప్రజల పక్షాన నిలబడి మేము చెప్పుకుంటున్నటువంటి అంశం. రెండోది నో ఇఫ్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ వాళ్ళ ప్రామిసెస్ మీద బీఆర్ఎస్ పార్టీ ప్లేస్ లోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ, మేము ఏమైనా తప్పులు చేసినా కూడా మీకు అది ఉంటది ఆ స్వేచ్ఛ. తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడ కూడా ఏం జరగలేదు. అదే ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ ఓన్లీ, ఆ మిగతా లింకులు ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి ఇవన్నీ కూడా కంప్లీట్ కాలేదు. అందరికి నీళ్ళు ఇచ్చినాము, రైతులు సస్యశ్యామలం అయింది. అంటే వర్షాలు పడ్డాయి, పంటలు పండినాయి. దానికి కూడా కాళేశ్వరం నీళ్ళే అంటే నాకు అదే అఫ్సోస్ అనిపిస్తా ఉంటది. వాళ్ళకి తెలియదేమో సోదరుడు, మాకు అదే మీరు రండి, నేను తీసుకెళ్తా కదా. ఇక్కడ కూడా మీరు చెప్తున్నా కదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పెద్ద బూటకం అది, చాలా పెద్ద ఇది. అక్కడ ఎక్కడ కూడా గంటెడు మట్టి కూడా ఎక్కడ తీయలేదు మీ వాళ్ళు. కనీసం సిల్ట్ తీసిన పాపాన పోలేదు, ఏం చేయలేదు. అక్కడ 18 కిలోమీటర్ల మేర టన్నలే కంప్లీట్ కాలేదు. మీకు వాటర్ ఎట్లా నుంచి వస్తాయి? రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్, ఇవన్నీ లింకులు ఉంటాయి కదా. ఏది తెలియకుండా నిజంగా కూడా రండి పోదాం రేపు పొద్దున. కంప్లీట్ కాలేదు సోదరా, నేను చెప్పేది అదే. ఆయన చేద్దాం అనుకున్నాడు ఏమో, కానీ చేయలేకపోయిండు. అక్కడ పోని మీనమేషాలు లెక్క పెడుతూ మేమేం టైం సిస్టమ్ మీద మీట్లో ఏమన్నా అయ్యి అక్కడ గనక సంభవిస్తే అది ప్రీ స్టాండింగ్ ప్రాజెక్ట్ అక్కడ కట్టిండు. సో ఎంత ప్రాణ నష్టము, ఆస్తి నష్టం అవన్నీ కూడా మనం వెలకట్టలేము. అతిపెద్ద ప్రాజెక్ట్. సో దాన్ని అట్లా ఎంత తేలిగ్గా అట్లనే నీళ్లు నింపండి, ఏం కాదు, ఇచ్చేయండి, ఎత్తిపోయండి, ఆపండి అని చెప్పలేము కదా. అట్లా కాదు కదా. సో దానికి ఇప్పుడు అయిపోయినాక ఓకే ఇట్స్ సేఫ్ టు ఫిల్ ద వాటర్ అన్నప్పుడు మళ్ళీ నింపుతారు. తర్వాత నెక్స్ట్ సీజన్ కి పంటకు నీళ్ళు ఇస్తారు. దాని పెద్ద విషయం ఏం కాదు. అందులో ఏదో ఆయన తీసుకుపోయి అది చేస్తాం ఇది చేస్తాం అని మొన్న కూడా చెప్పినాం. మేము అట్లాంటి గత ప్రభుత్వం వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేసినట్టుగా మేము చేయాలనుకోవట్లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, సమగ్రంగా ఏదైనా కూడా అన్నింటి మీద విషయాల మీద ఖచ్చితంగా అన్ని చేసినాకనే ఆయన చెప్పింది. ఇందాక ఇంజనీర్లు ఉన్నారు, డిపిఆర్ ఇచ్చిండ్రు, ప్లాన్ ఇచ్చిండ్రు అని. మేము అనేది అదే, వాళ్ళందరూ ఇచ్చిన నివేదికలు కానీ ఆ ప్లానింగ్ కానీ పక్కన ఎందుకు పడేసిండ్రు, ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత రాత్రికి రాత్రే
అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? 50,000 కోట్లు అన్నారు, తర్వాత 80,000 కోట్లకు 84,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా పోయింది. సో దానికి అంచనాలకు మించి దాన్ని ఎందుకు అంత వ్యయం ఎందుకు చేసిండ్రు? ఒక్కటే చెప్తా, అందులో భాగంగానే టోటల్ ప్రాజెక్ట్లా మా దగ్గర మల్లన్న సాగర్ అని ఉంటుంది, ఆడ కూడా కట్టద్దని చెప్పినాం. ఆడ గనక భూకంపం లాంటి ఏమైనా సంభవిస్తే ఎంత ప్రమాదమో అవి కూడా చెప్పినాం, అయినా వినలేదు. ఆడ నీళ్లు నిల్వ చేయడానికి ఆడ లేనే లేదని చెప్పినా దాన్ని కూడా రాత్రికి రాత్రి 600 కోట్ల నుంచి 1,200 కోట్లకు అంచనాలు పెంచిందండి. మేము చెప్తాం కదా, మీరు ఆ శ్రీనివాస్ గారు మీరు ఉన్నారో లేదో, ఇప్పుడు ఆ పాతవి మీరు అన్ని చూసుకోండి. ఆయనకి ఎవరికి ఇచ్చిండ్రు? ప్రతిమా కన్స్ట్రక్షన్స్ కు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళ అనుయాయులు వాళ్ళందరూ, అది ఎవరిదో అందరికీ తెలుసు. క్విడ్ ప్రోగ్రోలో ఏం రాయించుకున్నారో కూడా అందరికీ తెలుసు. సో ఇవన్నీ చాలా అవకతవకలు జరిగినాయి ఆ ప్రాజెక్ట్ల. మొదటి నుంచి కూడా ప్రజా సంఘాలు కానీ తర్వాత ప్రతిపక్షాలు కానీ అన్ని వ్యతిరేకిస్తూ వచ్చినాయి. ప్రాణహిత చేవేలను కట్టేస్తే అయ్యే పోతుండే కదా. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల పథకం కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. ఇన్ని లక్షల ఎకరాలకు 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే కాంగ్రెస్ ఇక తరతరాలుగా చరిత్ర అక్కడ నిలిచిపోతుంది ఆ ఏరియాలో అని చెప్పి మీరు ఇంత విధ్వంసానికి ఓడిగట్టిందనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అందుకనే అతిపెద్దది కేసీఆర్. కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టు కేసీఆర్ మొన్న ఓటమికి కారణం, అతిపెద్ద కారణం కాళేశ్వరమే. అది మీకు కూడా తెలుసు. మళ్ళా దాన్నిగా కప్పిపుచ్చుకోవడానికి తప్పు ఒప్పుకుంటే బాగుంటది అని చెప్తాను. దానివల్ల పెద్ద ఏం నష్టమేం లేదు. ఇక చెప్తున్నాం కదా, ఒకవేళ అది వయబుల్ ఉంటే దాన్ని నడిపిస్తారు, లేదంటే వీళ్ళు గో ఫర్ ఆల్టర్నేటివ్ అంతే. ఇంకా అలా పెద్ద విషయం చేసేది ఏముంది? సంపుడు నరకుడు అట్లాంటివి అయితే ఏం లేవు కదా. విల్ సీ హౌ ఇట్ గోస్. ఎస్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ మోడ్లో ఉంది. ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి రీసెంట్లీ కేసీఆర్ గారు ఒక హై లెవెల్ మీటింగ్ ఆయన ఫామ్ హౌస్లో నిర్వహించారనేటటువంటి కథనాలు వచ్చాయి. ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి సుమారు 130 ఆరోపణలు అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక ఛార్జ్షీట్ రూపంలో బీఆర్ఎస్ అధినేతపై చేసింది. ఆ 130 ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ దగ్గర జవాబులు ఉన్నాయా? లేదు అంటనంటే ప్రభుత్వము వాళ్ళ పరిపాలనకు సహకరించే విధంగా బీఆర్ఎస్ పార్టీ సరెండర్ అయ్యే అవకాశం ఉందా? సరెండర్ అనేది కాదు, 100% అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. కరెంటు ఈ దేశంలో అతి తక్కువ రేటు కొన్నదే కేసీఆర్ గారు. మీరు రేపు ఇవన్నీ తెలుస్తాయి. ఏ రాష్ట్రంలో ఉన్న కరెంటును ఎక్కడెక్కడనైతే కొన్నారో అవి అతి తక్కువ రేటుకు ఉన్నదే మనం. అదంతా రేపు తెలుస్తుంది. ఇవన్నీ వట్టినే కాదు. ఇంతకుముందు మేడం ఒక మంచి మాట అన్నారు, తప్పు ఒప్పుకోవాలి అని. నేను అదే అంటున్నా, మీరు 6 గ్యారెంటీలు అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా, కనీసానికి ఇవి కూడా చేస్తలేరు కదా. ఈ తప్పు ఇప్పుడు ఒప్పుకోకుండా ఇంకో సంవత్సరంకైనా ఒప్పుకోవాల్సి వస్తుంది మేడం. ఎందుకంటే ప్రజల లోపల కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇస్తాం. ఆయన 2,000 ఇస్తే మీరు 4,000 ఇస్తామని, ఆయన ఏది చేస్తే దానికి రెట్టింపు ఇస్తామని చెప్పి మీరు వచ్చినటువంటి సందర్భం. మీరు ఇవి చేస్తలేరు కదా. రుణమాఫీ అన్నారు, అది కూడా చేస్తలేరు. ఇవన్నీ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా ముందు రానున్న రోజులలో. తను చేసినటువంటి పనులన్నిటికంటే మేమే ఎక్కువ ఇస్తాం. అంటే ఏదైతే చేస్తానో వాటికి అన్నిటికీ కూడా మేము రెట్టింపు చేస్తామని చెప్పి మీరు 100 రోజులలోనే వచ్చేళ్ళు. 100 రోజుల తర్వాత అన్ని ప్రమాణాలు విమానాలు చేసుకుంటూ వస్తాను. ఇంకెన్ని రోజులు చేస్తారో చేయండి. నేను ఏమంటున్నట్టు లాస్ట్కు మీరు అన్నవాడే తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. 100% దానికి పనిష్మెంట్ కూడా పబ్లిక్ పట్టేది కాదు. వీళ్ళు ఎవరైనా కూడా కరగాల్చి వాత పెట్టేటువంటి పరిస్థితి ఎవరినైనా కూడా ఏ గవర్నమెంట్ ఎవరు పని చేయకున్నా అది ఎవరైనా కానీ. అందుకొరకు నేనేమంటున్నా అంటే మీరు ఒప్పుకున్నటువంటి అంటే 420 హామీలు ఇచ్చిళ్ళు అవన్నీ పక్క పెడతాం కాసేపు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేస్తే కన్సర్న్ పబ్లిక్ ఇప్పటికే పబ్లిక్ చీకొడతా ఉన్నారు ఊర్లలో గ్రామాలలో. ఇప్పుడు మనకు సిటీలలో తెలియదు కానీ గ్రామాలలో 24 గంటలు కరెంటు పోతుంది, కరెంట్ ఇస్తలేరు. తర్వాత చాలా దిక్కులో కూడా ఎవ్వి కూడా ఏ స్కీమ్లు కూడా ఇస్తలేరు. కాబట్టి రానున్న లోపల ఇదంతా అనుభవిస్తాం మేడం. తప్పు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఇకపోతే ఈ అన్నిటి కూడా ఆన్సర్ చెప్పేదానికి ఇప్పుడు కాళేశ్వరం దానికి కూడా ఇప్పుడు న్యాయ విచారణకు సార్ను పిలిచాడు. సార్ కూడా దానికి 100% దానికి చెప్పవలసి ఉంటుంది, చెప్తాడు కూడా. ఏ కరెంటు కానీ దేనికి కానీ అన్నిటి కూడా తగినటువంటి ఆన్సర్లు ఉన్నాయి. 100% వారు అన్నిటి కూడా ఆన్సర్లు ఇస్తాడు. ఎస్ అందసత్యం గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు అధికారంలోకి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాల గురించి, దాని వయబిలిటీ గురించి, దాని లాభ నష్టాల గురించి ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కొత్త రాజకీయ అంశాలు ముందుకు తీసుకొని వస్తున్నారు, కానీ ప్రజల అభిష్టం మేరకు, ప్రజల డిమాండ్ మేరకు పరిపాలన కొనసాగించలేకపోతున్నారనేటటువంటి అభియోగాలు కొనసాగుతున్నాయి. ఎట్లా స్పందిస్తారండి దీనికి? ఇదే కారణం, మీరు చెప్పిందే కారణం. ప్రతిపక్షం నేరెస్ట్ రైవల్గా ఉంటే, అంటే అధికార పక్షంలో ఒక 80-70 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ప్రతిపక్షంలో కూడా ఒక 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు. తర్వాత సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చింది. మనం ఏది చేసినా జల్లుద్ది, ఏది చేసినా ప్రశ్నించేవాళ్ళు లేడని. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ తప్పులను చేశారు. తర్వాత మళ్ళీ కూడా వస్తాం కాబట్టి అసలు తెలంగాణలో సమీప భవిష్యత్తులో ఒక 25 ఏళ్ళు నవీన్ పట్నాయక్ లాగా, జ్యోతి బసు లాగా ఒక 25 ఏళ్ళ అధికారంలో ఉంటాం. కాబట్టి ఇవన్నీ బీజేపీ 2-3 సీట్లు, కాంగ్రెస్ ఒక 10-15 సీట్లకే పరిమితం అవుతారు కాబట్టి అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా తప్పులు చేయిస్తుంది. తర్వాత లాంగివిటీ కూడా కొన్ని తప్పులు చేయిస్తుంది. మరింత కాలం అధికారం ఉంటే కొన్ని తప్పులు చేయిస్తుంది. అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే కూడా కొన్ని తప్పులు చేస్తుంది. ఇవన్నీ కలిసి ఇవాళ ఈ తప్పులు జరిగినాయి. కాబట్టి బీజేపీ మాట్లాడేది, కాంగ్రెస్ మాట్లాడేది, అసలు వాళ్ళు మాట్లాడే స్థితులు లేరు. వాళ్ళు మాట్లాడినా వినేవాడు కూడా లేడు. వీళ్ళని ఎవరు, వీళ్ళ కనుక జనం రా, వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు అనేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిప్పుడే ఇటువంటి తప్పులు జరిగే అవకాశం ఉంది. మీరు చూడండి, కేసీఆర్ గవర్నమెంట్ 10 yearsని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 5 years, సెకండ్ 5 years విభజించి చూడండి. ఫస్ట్ 5 yearsలో తప్పులు చేసిన సంఘటనలు చాలా తక్కువ. సెకండ్ 5 అందరూ కూడా చాలా మంది విపరీతమైన సంతోషంలో ఉన్నారు. తెలంగాణకు ఒక ఆల్టర్నేటివ్ అప్రోచ్ నడవబోతుంది, చాలా మంది మేధావులు ఇన్వాల్వ్ అవుతారు, చాలా పొలిటికల్ పర్సెప్షన్స్ ఇన్వాల్వ్ అయితే అనుకున్నారు. సెకండ్ 5 years వచ్చే వరకు అన్ని ఆపరేట్ అయిపోయినాయి. తర్వాత బీఆర్ఎస్లో కూడా డెమోక్రటిక్ డిస్కషన్స్ లేవు. కేసీఆర్, కేటీఆర్ చేసిందే నిర్ణయం, వాళ్ళు చేసిందే అమలు, వాళ్ళు చేసిందే ప్రభుత్వం. ఈ స్థితికి వచ్చింది. ఈ స్థితిలో మరొక వైపు ఆల్టర్నేటివ్గా పై నుంచి కింది వరకు కరప్షన్, విపరీతంగా భరించలేనంత కరప్షన్. కేసీఆర్కి స్వయంగా తెలుసు, ఒక 30 మంది ఎమ్మెల్యేలు టికెట్ ఇవ్వగలిగిన వాళ్ళు కాదు అని. కానీ ఒకేసారి 30 మందిని డిజోన్ చేస్తే వీళ్ళు పోయి కాంగ్రెస్లో చేరితే లేదా బీజేపీలో చేరితే ఇబ్బంది అని చెప్పేసి ఆయన కన్సోల్ చేసుకుంటూ ముందుకు పోయాడు. ఆయనే నోట అన్నాడుగా, దళిత బంధులో 30%, 10 లక్షలకు 3 లక్షలు తినేస్తున్నారని. అట్లాగే ప్రాజెక్టులలో కూడా ఇవాళ ఒక తెలంగాణలో కాదు, ఎక్కడ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులల్లో ఆన్లైన్ టెండర్ వేసేది వేరు, టెండర్ వచ్చేది వేరు. తర్వాత టెండర్ వచ్చిన తర్వాత అసలు వాస్తవానికి సబ్ కాంట్రాక్టర్లు ఇతరుల పేరు మీద చేస్తారు. ఇవాళ ఏ ప్రాజెక్టు చూసినా అధికారంలో ఉన్న అనుచరులు, వాళ్ళ బంధువులు, వాళ్ళే ప్రాక్టికల్గా చేసేటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళే. ఆన్లైన్లో నేమ్ ఉండదు వాళ్ళ పేరు, కానీ బెనిఫిట్ పొందేది వాళ్ళే. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, అక్కడ పోలవరం, ఇక్కడ కాళేశ్వరం చర్చ తర్వాత ఎవరైనా 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్ డ్యామ్ కడతానంటే కమిషన్ల కోసమే కడుతున్నారు అనుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రజలు. కాబట్టి అంత స్థితికి క్రెడిబిలిటీ పోయింది. అందుకని రానున్న కాలంలో ఇవాళ కేసీఆర్ లేదా వాళ్ళ నుంచి గుణపాఠం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక కుటుంబం మొత్తం ఆక్రమిస్తుంది, అవినీతి పాల్పడుతుంది, తర్వాత వెనక బీజేపీ సపోర్ట్, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు కాబట్టి 18-20% ఉన్న కాంగ్రెస్కు 40% ఓటింగ్ వచ్చింది. అంటే అంత ఎందుకు షిఫ్ట్ అయ్యారు, ఎందుకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది? అంత వ్యతిరేకత. కేసీఆర్ ప్రోగ్రాంలు అయిన లోపాలు ఉన్నాయా? రైతు బంధు కాదంటావా? కళ్యాణ లక్ష్మి కాదంటావా? పెన్షన్లు కాదంటావా? ఆరోగ్యశ్రీ కాదంటావా? కిట్ కాదంటావా? ఇవన్నీ కూడా కాదంటే ప్రజలు ఒప్పుకుంటారా? అనుభవించే ప్రజలు ఒప్పుకుంటారా? మరి ఇవి కరెక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయింది అంటే వ్యవహార శైలి, కరప్షన్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి తోడైనాయి. కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి నిజాయితీగా ఉంటే మంత్రులు ఉంటారు, మంత్రులు నిజాయితీగా ఉంటే ఎమ్మెల్యేలు ఉంటారు. కాదు పైనుంచి జరుగుతుంది అంటే కింద నుంచి మొదలు పెడతారు. కాబట్టి ఇది గతంలో ఉన్న గవర్నమెంట్స్ కూడా అట్లాగే కూలిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ని కూడా అట్నే ఓడించారు. భవిష్యత్తులకు ఇదే జరుగుద్ది. మీడియా లేకపోతే ఇంకోటికి వాటికి పరిచయాలు ఉండే మొఖమాటం ఉంటుంది అని, కానీ ప్రజలకు మొఖమాటం ఉండదు. సైలెంట్గా కీల్ చేస్తారు. అది అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో మనం
ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఏది పట్టినా కాళేశ్వరం స్కాండలు, విద్యుత్ శక్తి స్కాండలు. విద్యుత్ శక్తి మన మిత్రుడు చెప్పారు శ్రీనివాస్ గారు, మేము లోయెస్ట్ రేటుకు కొన్నాం అన్నారు. పీక్ పీరియడ్లో 13 రూపాయలు అన్నారు. అసలు పీక్ పీరియడ్లో 10 రూపాయలకు 13 రూపాయలు కొన్నారా? ఆ పీక్ పీరియడ్ లేనప్పుడు కూడా 13 రూపాయలు అన్నారా అనేది ఇప్పుడు స్కాండల్. అట్లాగే 30,000 కోట్ల యాదాద్రి మిగతా 2 ప్రాజెక్టులలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నామినేషన్లు ఎందుకు వేశారంటే ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డికి ఇచ్చిన జవాబు ఏంటంటే తొందర పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో నామినేషన్లు ఇచ్చినాం అన్నారు. నామినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇట్స్ ఏ సోర్స్ ఫర్ కరప్షన్. ఎందుకంటే ఒక హెడ్ మాస్టరు కొటేషన్ లేకుండా 1,000 రూపాయలు వస్తువు కొంటే కూడా టీచర్లు నమ్మరు. దీంట్లో ఏదో 100 రూపాయలు ఉందనుకుంటారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి లేదా ఒక ఆఫీసులో వైట్ పేపర్ కూడా కొటేషన్ లేకుండా కొంటే దీంట్లో కరప్షన్ ఉంది అనుకుంటారు. కాబట్టి మరి 30,000 కోట్లకు నామినేషన్ ఇచ్చి మేము తొందరగా చేయాలని అని అంటే కుదరదు కదా. ప్రాసెస్ పాటించకుండా మేము దీనికోసం చేసామంటే కాళేశ్వరం కూడా ఇవాళ చెప్పేది ఏంటి, ఇంజనీర్లు అందరూ మాకు అర్జెన్సీ ఉండి మేము ఇట్లా పోయినామని వాళ్ళు అంటున్నారు. మేము అర్జెన్సీ పోయినామని విద్యుత్ శక్తి అంటున్నారు. రేపు గొర్రెలలో ఏమంటారో తెలియదు. కాబట్టి తర్వాత ఇంకోటి కూడా ప్యూర్ టెక్నికల్ అంశాలే మనం చర్చిస్తున్నాం. ఇందులో రేపు బీఆర్ఎస్ని క్రష్ చేయాలని బీజేపీ ఆల్టర్నేటివ్గా గ్రో కావడానికి మంచి సిచ్యువేషన్ వచ్చి ఉన్నది ఇవాళ. ఎందుకంటే 35% ఓటింగ్ అంటే 40కి 35% ఆల్టర్నేటివ్. కాబట్టి రేపు ఇంకా ఈ డిస్మెంటిల్ చేస్తే బీఆర్ఎస్ని ఖచ్చితంగా బీజేపీ ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు గొర్రెల పెంపకంలో ఈడీ ఏ పొలిటికల్ అడ్వైజ్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఇన్వాల్వ్ అయ్యారా? మనం నమ్మం కదా. కాబట్టి ఇవన్నీ కూడా రేపు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, భవానీ రెడ్డి గారు, కాళేశ్వరం అక్రమాలపైన, విద్యుత్ కొనుగోలు అక్రమాలపైన కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని రీసెంట్లీ కొన్ని కథనాలు వచ్చాయి. స్వయంగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు ఈడీ కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తుందనే అంశాన్ని వెల్లడించారు. అయితే స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి కేసెస్ భవితవ్యం ఎట్లుండబోతుంది? ఈడీ సిబిఐలు ఇంటర్ అయినాక కేసు ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఎట్లా రివీల్ అవుతాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది ఏ రకంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఈడీ సిబిఐ అవన్నీ కూడా ఆటోనమస్ బాడీస్ కాబట్టి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మనం పెద్ద చేసేది ఏమి ఉండదు. మనం సహకరించాల్సిందే. వాళ్ళు అడిగిన నివేదికలు ఇస్తూ మనం రెగ్యులర్ గా మేడం నేను ఆటోనమస్ అంటే పేరుకే ఆటోనమస్. ఎస్, అవి గవర్నమెంట్లు మానిటరింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది. పంజరంలో చిలుక అనేది వాస్తవం. ఆన్ పేపర్ ఆటోనమస్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. సిబిఐ ఇండిఫరెంట్ గా న్యాయంగా ఉందనుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షాని 9 నెలలు జైలు వేసింది. అమిత్ షా అధికారంలోకి వచ్చినాక చిదంబరాన్ని 3 నెలలు జైలు వేసింది. అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం ఎందుకు శుద్ధుడుగా అవుపడ్డాడు? అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అమిత్ షా ఎందుకు శుద్ధుడుగా అవుపడుతున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వేస్తున్నారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వేయట్లేదు? కాబట్టి అవి అటానమస్ అని పేరే కానీ వర్క్ అటానమస్గా చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్స్ మానిటరింగ్ చేస్తుంటే వాటి ప్రకారం నడుస్తున్నాయి. అది ఈడీ అయినా, ఐటీ అయినా, సిబిఐ అయినా. ఓకే, అట్లంటే ఒప్పుకుంటా. జయలలితది, కరుణానిధి అవన్నీ చూసుకుంటా అంటే వాళ్ళు వచ్చినాక వీళ్ళు ఆ కక్ష సాధింపు చర్యలు వద్దు, ఇకనైనా మానితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. అయితే అది కాకుండా సోదరుడు చెప్తూ మేము అది చేసినాం ఇది చేసినాము అని అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాంటి, ఒక బండికి 2 చక్రాలు లాంటి. ఎంతసేపు తాయిలాలు ఇచ్చుకుంటా ఫ్రీ బీజ్ అలవాటు చేసుకుంటా ఇప్పిస్తాం అని చెప్పి అభివృద్ధిని ఎక్కడైనా కుంటుపడేసారు. అంటే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది ఇన్ఫ్రా పెరగాలి, తర్వాత పిల్లలకు అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కొనుగోలు శక్తి ఆ కుటుంబంది పెరగాలి, తర్వాత అట్లా స్కూల్స్ కట్టాలి, కాలేజెస్ రావాలి, ఉద్యోగాలు కొత్తగా మనం మన ఎంఎస్ఎంఈ సెక్టర్లో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు పెంచాలి. ఇవన్నీ చేయాల్సింది అవన్నీ మర్చిపోయి ఒకటే ఒక కాళేశ్వరం పట్టుకొని 10 ఏళ్ళ మొత్తం దాని వెనుకనే పడ్డారు. దేనికి బడ్జెట్ లేదు. ఒక్క ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం అన్నారు, 1,00,000 ఉద్యోగాలు అన్నారు, అవన్నీ పక్కన పడేసిండ్రు. 3 ఎకరాలు అన్నారు, అది వదిలేసిండ్రు. అంటే అది ప్రోడక్ట్ మనం అది తయారు చేయలేదని కూడా తెలిసి కూడా 3 ఎకరాలు ఎట్లా ఇస్తారు? అప్పుడు జనాలు నమ్మిండ్రు అంతే. అంటే ఒక బిగ్ లై. దాన్ని మనం చూస్తే కూడా చాలా పెద్ద విధ్వంసం అది. ఎక్కడి నుంచి ఇస్తారండి? 3 ఎకరాలు ఇస్తారా?
దళితులకు ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఇస్తామన్నారు భూమిలో. సాధ్యమేనా చెప్పు? ఏడుంది? ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో చెప్పుకుంటూ తెలియదా కేసీఆర్ కు? అంటే జనాలు అట్లా నమ్మించడంలో ఆయన దిట్ట అప్పుడు. సో ఇప్పుడు మాకున్న ఇదేంటంటే ఛాలెంజ్, ఆయన చేసిన లాసెస్ పూడుస్తూ మేమిచ్చిన హామీలు నిర్వర్తిస్తూ ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలన్నీ పెంపొందించేలాగా చేయడమే పెద్ద టాస్క్. ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఇట్స్ నాట్ ద ఈజీ వన్. నేను అదే చెప్తున్నా. ప్రజలు సార్ చెప్పినట్టు ప్రజలేమో ఎడ్డోళ్ళు కాదు. సరే మీరు మేము చేసేటి ఏమన్నా ఉంటే ప్రజలు ఉన్నారు మమ్మల్ని ప్రశ్నించడానికి. అది మేము ఒక్కటే కోరేది ఏంటంటే మీరు దర్యాప్తు సంస్థలకు సహకరించండి, పిలిచినప్పుడు జర హాజరు కాండి అని మేము చెప్తా ఉన్నాం. సరే మేము ఆయన చెప్తా ఉన్నాం, ఓ ఇయ్యాలి రుణమాఫీ చెయ్యాలి అని అంటే బరాబర్ చేస్తామని మేమే చెప్పినాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, 15 ఆగస్టు లోపు చేస్తామని చెప్తా ఉన్నాము. లేకపోతే వాళ్ళు ప్రజలు గొప్ప తీర్పిస్తారని మాకు కూడా తెలుసు. రేపు రాబోయే ఎన్నికలలో ఎవరికైనా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని ఆలోచిస్తారు తప్ప ఇక తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మనం చేయాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయకుండా, కొత్తగా స్కూల్స్ పెట్టకుండా, కొత్త కాలేజెస్, కొత్త హాస్పిటల్స్ నిర్మించకుండా, పెరుగుతున్న జనాభా దామాషా ప్రకారం ఏవి చేయకుండా, ఇన్ఫ్రా డెవలప్ చేయకుండా సప్పుడే ఇట్లనే కూర్చుంటాము అని అంటే ఎవరైనా సరే మళ్ళీ తిరస్కరిస్తారు. 5 ఏళ్ళే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు. నోరు మూసే ఏమంటారు కదా, సాగుగొట్టి చెవులు మూయలేమున్నా మిమ్మల్ని అట్లనే చేస్తారు. సో రాగానే కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలలు మీకు ఏం కనబడతలేదు. మధ్యలో కోడ్ వచ్చినందుకు ఆ నెల 2 నెలలు ఏదైనా ప్రాబ్లం అయింది తప్ప ఎలివేటెడ్ కారిడార్స్ ఎంత చక్కటిదండి. అది ఎన్నేళ్ళు అయింది? మీరు ఎప్పుడైనా పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర అడిగినరా? ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకోమని పోయి అడిగిరు. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు బకాయిలు ఉన్నాయి, అవి అడిగినరా? ఆయన ఇక్కడ కూర్చున్నారు నిమ్మకు నీరెత్తినట్టు. పోయి అవి 2200 కోట్లు అవి తీసుకొచ్చి అంటే మీకేం కనిపిస్తలేదా? ఆరోగ్యశ్రీని పెంచినాం, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చినాం, విద్యుత్ కూడా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాం చేసినాం, సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ అన్నాము. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి చేయాల్సిన అన్ని కూడా అన్ని ఇచ్చినాం. ఒక రుణమాఫీ మాత్రం అది పరిశీలన ఉంది, ఇప్పుడు చేస్తున్నాం. అంటే రుణాలు తీసుకున్న వాళ్ళు పంట మీద రుణం తీసుకున్నదే కాకుండా ప్యాక్స్ నుంచి తీసుకున్న వాళ్ళు ఇట్లా రకరకాల రుణాలు ఉంటాయి. అవన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి మార్గదర్శకాలు రెడీ చేయమని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏం పరిపాలన జరుగుతలేదు అన్నట్టుగా మాట్లాడతారు. కొత్తగా నర్సులను, కానిస్టేబుల్లను అందరినీ కూడా రిక్రూట్ చేసినాం. డిఎస్సి, మెగా డిఎస్సి అంటే ఇవన్నీ రిక్రూట్మెంట్ కూడా జరుగుతూనే ఉంది. నోటిఫికేషన్ ఇయ్యండి, మీరు జాబ్ ఎట్లా ఇచ్చి మేడం? నోటిఫికేషన్ ఇయ్యండి, మీరు నియామకాలు నోటిఫికేషన్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తే సరిపోయిందా? ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యండి, జాబ్ ఇస్తారు. ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చి టెస్టులు పెడితే సరిపోతుందా? మళ్ళా మాట్లాడతారు మీరు. ఆ టెస్టులలో కూడా మొత్తం తప్పులే. 16 రాత పరీక్షలు పెడితే మొత్తం నేను ఇంకా అవన్నీ నిజంగా చెప్తా అడిగిన దానికి చెప్పండి. మీరు మళ్ళా గట్లా మాట్లాడితే కరెక్ట్ నేను ఏమంటున్నా, నోటిఫికేషన్ జాబ్ ఎట్లా ఇస్తారు మీరు? ఎట్లా ఇస్తారు మీరు? హౌ దట్ పాసిబుల్? చెప్పండి. అయిపోయిందా? పాలన అయిపోతుంది తెలియదా మీకు? అంటే ఇక కంటిన్యూస్ ఉండదు. ఎలక్షన్ అనేది 5 ఏళ్లకు వస్తుంది. మీరు ఉద్యోగాలు లెటర్ కూడా ఇవ్వాలి, అకౌంట్లలో జీతాలు రేవంత్ రెడ్డి గారు మేడం, రేవంత్ రెడ్డి గారు రాగానే క్లబ్లు తెప్పించారు. ఈ రాష్ట్రంలో ఉన్న క్లబ్లన్నీ కేసీఆర్ గారు వచ్చిన మొదటి రోజుల్లో క్లబ్లన్నీ మూయించిండు. ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న క్లబ్లన్నీ తెలిసినాయి. మీరు తెలుసుకోండి కావాలంటే. తర్వాత సార్ అన్నాడు దళిత బంధుల కొంతమంది ఎమ్మెల్యేలనే దళిత బంధు దాంట్లో అని 100% కరెక్ట్. దళితులు అనేటాళ్ళు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయలను ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయద్దు. ఎక్కడన్నా అవినీతి జరిగితే మాత్రం నేను దాని మీద సీరియస్ గా తీసుకుంటా. ఎందుకంటే దళితులకు 10 లక్షలు ఖచ్చితంగా వాళ్ళది పెద్ద స్కీమ్. అది వాళ్ళ జీవితాల్లో కూడా వినండి మేడం, వాళ్ళ జీవితాల్లో కూడా నేనే చైర్మన్ మేడం, దానికి నేనే చైర్మన్. నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉంది మేడం. మేడం వినండి, దళిత బంధు అనేది చైర్మన్ నేనే మొత్తం రాష్ట్రంలో తిరిగి దళిత బంధు ఎక్కడెక్కడ ఇచ్చినా నేను ఓపెనింగ్ చేసింది నేనే మేడం. దాని గురించి మొత్తం తెలుసు. చైర్మన్ నేనే చేసిన. అందుకని నేను ఏమంటుందంటే జరిగినటువంటి దాంట్లో ఏంటంటే ఎవరు కూడా ఎస్సీల దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు.
దాంట్లో సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరంటే దళితులు, కాబట్టి మీరు దళిత బంధు అనే స్కీమ్ వాళ్ళ కొరకు పెట్టినా దీనిలో ఎవరు కూడా డిస్టర్బ్ చేద్దని. అంతే ఆయన ఎందుకంటాడు అందులో ఏదైనా వాళ్ళు అవినీతి చేయొద్దు, ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ కావద్దని దాని మీద ఇలా క్లబ్లు ఆయన వచ్చినాక నెలకే బంద్ చేయించిండు. ఇప్పుడు ఏంది వీళ్ళు వచ్చినాక నెలకే స్టార్ట్ చేసిండు. మీరు చూడండి ఇవన్నీ జరిగే సత్యాలు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. భవానీ రెడ్డి గారు ధన్యవాదాలు. అందసత్యం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు భవిష్యత్తులో ఎదుర్కోబోయేటటువంటి విచారణ గురించి కసరత్తు చేస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు, జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరు కాక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి ఈ చర్చ పైన బీఆర్ఎస్ అధినేత ఎట్లా స్పందిస్తారో వేచి చూడవలసిన అవసరం ఉంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.